వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాయి. నేను మీ సాయిస్తారానికి శెట్టి. ముందుగా రోజు బులెటిన్ కు స్వాగతం. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో రాంగ్ రూట్ డ్రైవింగ్ పై ఫైన్ వసూళ్లు. గూగుల్ డేటా సెంటర్ తో డిజిటల్ ఇండియాకు కొత్త దశ. మంత్రి నారా లోకేష్. పెట్రోల్ ఫ్రీ ఆఫర్ తో సిమ్ కంపెనీ హల్చల్. కొడైకెనాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ టూర్. కిషన్ బాగ్ లో సోఫా వర్క్ షాప్ లో భారీగా అగ్ని ప్రమాదం. శ్రీశైలం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చిరుతపుల్ల కలకలం. మెదక్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం. ఢీకొట్టుకున్న ఆర్టీసీ బస్సు, లారీ, 30 మందికి తీవ్ర గాయాలు. దారి లేని శ్మశాన వాటిక. నీటిలో సాగిన అంతిమయాత్ర. ఖమ్మం జిల్లాలో ఘటన. విజయవాడ నిర్మలా కాన్వెంట్ జంక్షన్ వద్ద కారులో అగ్ని ప్రమాదం. పెట్రోల్ కష్టాలు. నడి రోడ్డుపై బైక్ పడేసి యువకుడి వింత నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో రాంగ్ రూట్ డ్రైవింగ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మొదటిసారి తప్పు చేస్తే 50 రూపాయల ఫైన్, రెండవసారి వాహనం సీజ్ చేస్తామని హెచ్చరించారు. అయితే ఆర్టీసీ సిబ్బంది పార్కింగ్ పై చర్యలు లేకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఒకే విధంగా నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీకు ఏం లేకుండా ఇటు రాకుండా ఇట్లా చదిరు రాకూడదు. చూడు నెక్స్ట్ అట్లా రాలా. ఫస్ట్ అవేర్నెస్ కిందకి వచ్చింది ఎవరికలు క్యాష్ ఇచ్చే రిసిప్ట్ ఇచ్చేదానికి సార్ రమ్మను. రాంగ్ రూట్ అది కాదు ఆటోవాడు. మా పై అధికారుల ఆదేశాల మేరకు ఇది ఇన్ గేట్, అవుట్ గేట్, అది ఇన్ గేట్. ఇది రాంగ్ రూట్. ఆడ బోర్డు పెట్టినాం, సీసీ కెమెరాలు పెట్టినాం. ఇది రాంగ్ రూట్ రాకూడదని. ఎవరైనా వస్తే ఆ గేట్ వచ్చి ఈ గేట్లో పోవచ్చు. కానీ త్రిబుల్ వెడింగ్ కానీ రాంగ్ రూట్ వస్తే వాళ్ళ అవేర్నెస్ కింద 50 రూపాయలు ఫైన్ వేస్తున్నాం. అది మా డిఎంఆర్ ఆదేశాల మేరకు, మా పైన ఆఫీసర్ల వెండర్స్ వారి ఆదేశాల మేరకు అది డైలీ దాదాపు 10 years అయింది జరగబట్టి ఈ ప్రాసెస్. మేము వాళ్ళకు అవగాహన కోసం 1-2 సార్లు చెప్తాము. విధిగా ఏం డబ్బులు విధిగా లేని వాళ్ళలో మనం బలవంతం ఏమి చేయము. అవేర్నెస్ కింద మామూలుగా వసూలు చేస్తాం 50 రూపాయలు ఒక్కొక్క క్యాండిడేట్. మళ్ళీ రెండోసారి రాకూడదని ఉద్దేశంతోనే. అదే తప్ప మన ఈ సేఫ్టీ కోసం. ఎందుకంటే రాకుండా వచ్చా అనుకో, బస్సు ఆపోజిట్ పోతుంటారు, ఏమైనా జరిగింది అనుకో వాళ్ళకి తెలియదు. సెల్ ఫోన్ డ్రైవింగ్ వస్తుంటారు, ధనాన్ని కొట్టేస్తుంటారు. అక్కడ 2-3 సార్లు కింద జరిగింది ఇక్కడే. అందుకని ఆ అవగాహన కోసమే పైన ఎండిఆర్ ఆదేశాల అనుసారం మొత్తం స్టేట్ వైడ్ ఇది నిర్వహిస్తున్నారు. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఒక 50 రూపాయలు వసూలు చేయమని చెప్పారు. దాని ఫాలో మేము అవుతున్నాం. గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదని, దేశ డిజిటల్ యాత్రలో కొత్త అధ్యయనానికి నాంది అని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. భారత్ ఏఐ శక్తి కాన్క్లేవ్ లో పాల్గొన్న ఆయన ఈ ప్రాజెక్ట్ దేశ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. Visakhapatnam, as we fondly call it, Vizag, is not merely an ordinary city. For decades, it's been a gateway to India. It has connected India's mineral wealth to the world. This city was actually built on steel, and today we're going to transform its entire foundations to being built on the AI revolution. I believe what we are doing here is going to be the future of our great nation. We are standing at a historic turning point. The world is changing from heavy industries to a digital infrastructure, from manufacturing to machine intelligence. And Vizag, again,
is evolving in this journey. With the launch of the Google AI Hub, we are witnessing that transformation in real time. India's single largest FDI investment ever, a $15 billion investment into a 1 gigawatt data center ecosystem. It's not incremental growth, but we believe it is a transformational scale for Visakhapatnam. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో సిమ్ పోర్ట్ చేస్తే 1 లీటర్ పెట్రోల్ ఫ్రీ అంటూ కంపెనీ ఆఫర్ ఇచ్చింది. 350 రూపాయల రీఛార్జ్ షరతుతో వచ్చిన ఈ ఆఫర్ పై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిండిగల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కొడైకనాల్లో పర్యటించారు. స్టార్ లేక్ వద్ద ఆయన దాదాపు 2 కిలోమీటర్ల మేర నడకతో పాటు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పర్యాటకులతో సరదాగా ముచ్చటించిన స్టాలిన్ వారితో కలిసి ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. ముఖ్యమంత్రి సామాన్యుడిలా కలివిడిగా తిరగడంతో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. హైదరాబాద్ లోని కిషన్ బాగ్ ప్రాంతంలో సోఫా వర్క్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లక్షల రూపాయల ఫర్నిచర్ కాలిబూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. प्रेशर निकलता भाई, प्रेशर निकलता, साइड में हटो। శ్రీశైలం మండలం సున్నిపేంట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2 చిరుతలు సంచరించాయి. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో విద్యార్థుల్లో భయం నెలకొంది. మెదక్ జిల్లాలో కొల్చారం వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ధాన్యం లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో 30 మందికి గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాతులను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడులో రత్తమ్మ మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు దారి లేక గ్రామస్తులు మోకాళ్ల లోతు నీటిలో మోసుకెళ్లాల్సి వచ్చింది. ఏళ్లుగా సమస్య ఉన్న పరిష్కారం లేకపోవడంతో అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. విజయవాడ నిర్మలా కాన్వెంట్ జంక్షన్ వద్ద ఏలూరు వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే కారును ఆపి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది.
ఇట్లా క్యామ్ జనగాం జిల్లా పాలకుర్తి చౌరస్తాలో పెట్రోల్ అయిపోవడంతో బైక్ ఆగిపోవడంతో వాహనదారుడు నడి రోడ్డుపై బైక్ పడేసి నిరసన వ్యక్తం చేశాడు. బంకుల వద్ద భారీ క్యూ నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. నేను ఇప్పుడు నాకు పెట్రోల్ సమస్య వచ్చింది, నా బండి స్టార్ట్ అయితే లేదు. మరి ఎక్కడ పట్టించుకోవాలి? అటు మొత్తం పెట్రోల్ పంప్ బంధు, ఇండియన్ ఆయిల్ బంధు, హెచ్పి బంధు. మరి ఎన్ని వాళ్ళు చెప్పండి? పెట్రోల్ బంక్ సమస్యలు పరిష్కరించాలి. ఈ రోజు నా సమస్య, రేపు నీ సమస్య కాదు. మాట్లాడదాం, సమస్య ఉంటే మాట్లాడదాం రండి, ప్రభుత్వంతో మాట్లాడదాం రండి. పెట్రోల్ బంక్ సమస్యలు ఇవన్నీ పెట్రోల్ ఉంది, మరి రేపు ఎటువంటి భయ అడ్మినిస్ట్రేషన్ వీడియో నన్ను కాదు నాయన బండి వాడుతానుగా, నువ్వు వాడుతున్నా బండి వాళ్ళు వాడుతున్నారా? నీ బండి ఉన్నది చెప్పుకో బండి, మరి తర్వాత ఎడిపోతావు. పెట్రోల్ సమస్య ఉంది, నీకు పెట్రోల్ సమస్య లేదా? ఏడున్నావు ఇంటి పోవాలి, ఉందా పెట్రోల్ లేదు? బగ్గు బంధు చూద్దాము, ఇరువైనా బగ్గు బంధు చూద్దాము. లేదు లేదు ప్రభుత్వం లేదు. ఏమైతే అంటే మంచి కదా చెడపోదా బండి బండిది బండి పెట్టలేదు, బండి ఈ బండిది నా బండి స్టార్ట్ కావాలి. ఎందుకంటే సమస్య అందరిదండి. ఒకటి పెట్రోల్ బంక్ ఎందుకు బంద్ చేస్తున్నారు? అది రేట్ ఎక్కువైనా తక్కువైనా మీకు తెలవాలి. ఎందుకు పెట్రోల్ బంక్ బంద్ చేసి మళ్ళీ సామాన్య ప్రజలకు ఎందుకు ఆయం చేస్తున్నారు? వీళ్ళు ఎందుకు ఆయం చేస్తున్నారు? సామాన్య ప్రజలు మీకు అర్థమవుతాను. ఇక్కడ మోసపోయేది మనమే, వాళ్ళు కాదు. పెట్రోల్కి 2 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు లీటర్కు, మనం కాదు. మన డబ్బులు మన ప్రభుత్వం, మనకెందుకు? నేను నా పేరు దయ్యాల రమేష్, లక్ష్మీపల్లి హెల్త్ అసిస్టెంట్ కొడకండి, మండలానికి హెల్త్ అసిస్టెంట్. నేను రైతు సహకార సంఘంలో పనిచేస్తాను. దాని కూడా పనిచేసిన ఎందుకంటే సమస్యలు ఎక్కువైనాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను ముఖం కూడా అడగలే, పల్లెపల్లి కూడా ఆనివాలేసిన. నాకు అవసరం అయింది, మీ అందరినీ రెచ్చగొట్టడం అవసరం. కానీ సమస్య అనేది అందరికి ఉంది, కానీ ఎవరు మాట్లాడు. ఎందుకంటే నాకెందుకులే అంటే మీ జీవితం ఇట్లా ఉంటుంది, నా జీవితం ఇట్లా ఉంటుంది. సమస్య చూసారు కదా, ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి.